నేను సేమియా పులిహోర చేస్తున్నాను. కొంచెం కాయలు కూడా వేస్తాను. సేమియా వేసాను అనమాట. ఇది కొంచెం ఉడకంగానే బాగా మెత్తగా అవ్వకూడదు, అలా అయితే పిసరు అయిపోయినట్టు ఉంటుంది. కొంచెం ఇచ్చేదాకా ఉడికితే చాలు, మనకు తెలిసిపోద్ది అనమాట. వడకట్టేసుకుంటే అప్పుడు దీనిలో నేను ఉప్పు, నూనె, కొంచెం పసుపు వేసి, అందుకే కలర్స్ చేంజ్గా ఉన్నాయి. కొంచెం తాలింపులో కొంచెం పసుపు వేసేస్తే సరిపోద్ది. ఉడికింది. ఇలా బారుగా వచ్చేసేస్తే పూసలాగా ఉడికిపోయినట్టే. పొడి ఆడుతుంది. సేమియా పులిహోరకి తాలింపు పెడుతున్నా. పల్లీలు, మా పాపాయి పల్లీలు ఎక్కువ తింటుంది, అందుకే పల్లీలు ఎక్కువ వేస్తున్నాను. నేను పులిహోరలో పల్లీలు ఎక్కువ వేస్తాను. ఎండుమిరపకాయలు, ఆవాలు, పచ్చనిపప్పు, జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ, కొంచెం మిరియాల పొడి, కొంచెం పసుపు. ఇందులో కొంచెం ఏదన్నా నిమ్మున్నా కానీ మొత్తం ఇదైపోయింది అనమాట మనం ఇందులో వేస్తే. ఈ సేమియాలో కొంచెం తేమన్నా కానీ కొంచెం ఎగిరిపోద్ది అనమాట, మనకి తడిగా లాక్కోకుండా ఉంటుంది, అందుకని వేసాను అనమాట. లేకపోతే పులిహోర లాగా కూడా కలిపేసుకోవచ్చు. సేమియా నీళ్ళలో నుంచి తీసాక కొంచెం జిగురుగా అనిపించింది, అందుకని కొంచెం చల్లటి వాటర్ వేసుకుంటే జిగురుతనం కూడా పోయిద్ది అనమాట. అప్పుడు మనం వాటర్ వేసినప్పుడు దీనిలో తేమగా ఉంటుంది, అందుకని మనం కొంచెం ఆరబెట్టుకోవడం, లేకపోతే ఆరబెట్టుకునేంత టైం మనకు ఉండదు కాబట్టి కొంచెం ఇలా వేసేసుకొని తిప్పేసుకుంటే ఈ వేడికే నిమ్మంతా ఇదైపోతుంది, పొడి ఆడిద్ది, బాగుంటుంది. చూడండి, కలుపుతున్నా కానీ శుద్ధ అనేదే రావట్లేదు. కొంచెం చల్లారాక నిమ్మకాయ పిండేసుకుంటే అయిపోద్ది సేమియా పులిహోర. దీనిలో ఇలా చేసేసుకుంటే నిమ్మకాయ పిండుకోవచ్చు, మామిడికాయ తురుము వేసుకోవచ్చు, ఉసిరికాయ వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు వేస్తున్నాను, అంటే వేసేస్తాను అందులోనే, అయినా ఇప్పుడు నిమ్మకాయ రసం పెడతాను కాబట్టి నాకు ఉప్పు తగ్గిద్ది. రసం అన్నమాట.
మనం పులిహోరకి మళ్ళీ చేతితో కూడా కలుపుకోవచ్చు, కానీ బాగుంటుంది. చేతితో కలిపితేనే బాగుంటుంది అసలు. కానీ ఈ మధ్యన చేతులు పెట్టడం అలవాటు తప్పిపోయింది అందరికీ. పాతకాలం రోజుల్లో పులిహోర కలిపితే చేతులతో కలిపేవాళ్ళు, చాలా బాగుండేది. ఈ మధ్యన ఎవరు ఏటిలో చేతులు పెట్టట్లేదు. అందరూ గంటెలతో తిప్పడము, స్పూనులతో తినడం అలవాటు అయిపోయింది. చేతితో తినడం కూడా మానేశారు. అయిపోయింది. సేమియా పులిహోర అనమాట అది. మీరు ఎలా చేసుకుంటారు? మీరు ఈరోజు ఏం చేసుకున్నారు? కామెంట్ బాక్స్లో తెలపండి.